హాయ్ అండి అందరికీ. ఈరోజు సోల్నా సెంట్రమ్ చూడండి పిల్లలు స్వీడన్లో కిడ్స్ ప్లే ఏరియా ఎలా ఉంటుంది అనేది మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరందరూ ఒకసారి చూడండి స్వీడన్లో కిడ్స్ గురించి ఎంత కేర్ తీసుకుంటారనేది. అసలు కిడ్స్ని ఎంత కేరింగ్గా చూసుకుంటారంటే నేను ఏ దేశంలోనే ఇలా చూడలేదండి. పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు. పిల్లల్ని అసలు మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే వాళ్ళని ఒక చిన్న మాట అన్నా సరే తీసుకెళ్ళి జైల్లో పెడతారండి. ఇది మాత్రము చాలా ట్రూ. మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. మనం జస్ట్ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తే చాలు. బ్రేక్ఫాస్ట్ వాళ్ళే పెడతారు, లంచ్ వాళ్ళే పెడతారు, స్నాక్స్ వాళ్ళే పెడతారు, హోంవర్క్లంతా అక్కడే, చదువంతా అక్కడే, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ కోసము వాళ్ళు మనీ కూడా ఇస్తారు. పిల్లల్ని అంత కేరింగ్గా చూసుకుంటారండి. ఆ పిల్లలు ఆడుకునే ఏరియా ఎలా ఉంటుంది అనేది మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరంతా ఒక్కసారి చూడండి. అసలు గవర్నమెంట్ వీళ్ళకి ఎంత కేరింగ్గా చూసుకుంటుందో, పిల్లల గురించి ఎంత జాగ్రత్త వహిస్తుందో మీరు చూడండి. నేను ఈ దేశంలో తప్ప ఏ దేశంలో ఇలా చూడలేదు. మీరు ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది, అర్థమవుతుంది. హాయ్ ఆల్, చూడండి స్వీడన్లో పిల్లలు ఆడుకోవడానికి ఏ విధంగా గవర్నమెంట్ సహాయం చేస్తుంది, అంటే గవర్నమెంట్ ఎలా క్రియేట్ చేస్తుంది పిల్లలకి ఆహ్లాదకరంగా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోవడానికి. ఎంత పెద్ద గ్రౌండ్ అంటే మీరు చూడండి, మీకు అసలు ఎట్లా ఉంది చూడండి. ఎన్విరాన్మెంట్ కూడా చాలా క్లీన్గా, చాలా నీట్గా మీకు చూపిస్తాను. చూడండి, శాండ్ వేసి వాలీబాల్ కోర్టు, ఓకే, శాండ్ వేసి వాలీబాల్ కోర్టు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా. అంటే ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా పిల్లలు మానసికంగా ఎలా ఎదుగుతారండి? పిల్లలు ఎదగాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. మీకు చూపిస్తాను. చూడండి బెంచీలు, దెన్ స్మాల్ ఫుట్బాల్ కోర్ట్, ప్రాక్టీస్ ద పీపుల్. You should do it like this, then it will come to you. Grass is all the way. How you see, like again చూడండి. సో ఇక్కడే సేమ్ ప్లేస్లోనే మీకు ఇది ఫుట్బాల్ కోర్టు, ఫుట్బాల్ గ్రౌండ్, సేమ్ ప్లేస్లోనే మళ్ళీ కూర్చోడానికి బల్లలు. అసలు వుడ్ కూడా చూడండి, ఈ చలికాలంలో స్నో పడిద్ది, వర్షాకాలంలో వర్షం, ఎండ, ఈ బల్లలు చెడిపోవటం కూడా ఉండదు అసలు. చూడండి, అంటే పిల్లల్ని ఎంటర్టైన్ చేసే గేమ్స్. బల్లలు చూడండి, పక్కనే డస్ట్బిన్. రే ఎంత మెయింటైన్ చేస్తారు చూడండి. అంటే డస్ట్బిన్ కూడా కవర్లు గవర్నమెంటే వేస్తుంది ఇక్కడ. ఓకే, సైకిల్, దెన్ బెంచ్ ప్లేస్, బెంచ్ చూడండి ఎన్ని రకాల. దెన్ దిస్ ఈజ్ బాస్కెట్బాల్ ఫర్ ప్రాక్టీసింగ్. సో we are going to another same place. Swimming pool. స్మాల్ కిడ్స్ వస్తే స్మాల్ కిడ్స్కి స్విమ్మింగ్
స్విమ్మింగ్ పూలు. సో మీరు చూడండి, స్మాల్ కిడ్స్, వెరీ స్మాల్ కిడ్స్. సో ఎంత ఫ్రెష్ వాటర్ కానీ మెయింటెనెన్స్ చూడండి, అసలు మీరు బిలీవ్ కాలేరు. మళ్ళీ ఓపెన్లో, సో ఇది లోతే లేదు. ఎంత పెద్ద స్విమ్మింగ్ పూలు. సో ఇక్కడ ఇది చూస్తే స్విమ్ చేసి వచ్చిన వాళ్ళు స్నానం చేయడానికి మీరు ఆ బటన్ నొక్కారంటే వాటర్ వస్తాయి. జస్ట్ చూడండి ఈ బటన్. సో ఇక్కడ ఈ టాయిలెట్స్ మళ్ళీ చూడండి, టాయిలెట్స్ వెంటనే మళ్ళీ అసలు ఎంత ఫ్రెండ్లీగా వాళ్ళు నేచర్ని క్రియేట్ చేస్తున్నారు చూడండి. దెన్ వీ హ్యావ్ ఎ బిగ్గర్ ఫుట్బాల్ కోర్ట్. చూడండి కాఫీ, ఇది ఏదన్నా కూర్చొని కాఫీ తాగడానికి అట్లా. చూడండి ఎంత పెద్దదో, చాలా బిగ్. Dad, once you can touch. యా. సో దెన్ అగైన్ యూ కమింగ్ టు హియర్ స్మాల్ టేబుల్స్. చూడండి స్మాల్ టేబుల్స్. అండ్ కిడ్స్ ప్లే ఏరియా చూడండి. వుడ్ మీద నడవటం, వుడ్ మీద అంటే పిల్లలకి ఇది ఒక స్నేక్ లాగా వుడ్ ఒకటి వేసి చూడండి పిల్లలు ఎట్లా నడుస్తున్నారు. హౌ దే ప్రాక్టీస్, దే లైక్ ఎంజాయింగ్. సో అండ్ చూడండి ఇక్కడ పెద్దోళ్ళు కూర్చున్నా పిల్లలు కూర్చున్నా అసలు ఇవి కింద పడిపోను కూడా, అంత స్ట్రాంగ్ మెటీరియల్స్. సో దెన్ యూ సీ ఉయ్యాల్లో ఒకటానికి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీళ్ళకి ఇదొక టైప్ ఆఫ్ ప్రాక్టీస్. సో మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది చూడండి, కింద గ్రౌండ్ కూడా పిల్లలు కింద పడ్డా ఏం దెబ్బలు తగలకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇలా ఎక్కటము, అలా రావటం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటము. సో అంటే ఎంత పిల్లలకి యాక్టివిటీస్ నేర్పించాలి సమ్మర్లో కానీ ప్లేయింగ్ ఏరియాలో. చూడండి మళ్ళీ ఈ పైకి ఎక్కటము, చిన్నపిల్లలు ప్రాక్టీస్ చేయటం. ఇక్కడ ఎక్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా దిగి అట్లా వెళ్తారు. మళ్ళీ అక్కడ మళ్ళీ ఫుట్బాల్ కోర్టు పెద్దది. ఇక్కడ ఎన్ని ఫుట్బాల్ కోర్టులో ఉన్నాయి చూడండి ప్రాక్టీస్ చేయడానికని. అదొక కోర్టు. సో అండ్ ఇదొక డిజైన్. ఎవ్రీవేర్ మీకు బల్లలు ఉంటాయి కూర్చోడానికి. పేరెంట్స్ ఎవరైనా వస్తే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తా. గ్రీనరీ. సో అండ్ ఇక్కడ చూడండి శాండ్, అంటే న్యాచురాలిటీని అలా ఒక షిప్పు వుడ్తో. సో మళ్ళీ ఇదొక ఫుట్బాల్ కోర్ట్, అంటే ప్రాక్టీస్ చేయడానికి పిల్లలు. చూడండి టీమ్స్గా అదొక కోర్ట్. ఇది ఇంకో కోర్టు, ఇది మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. చూడండి వాళ్ళు ప్రతి ఇయర్ ఎంత కేర్ తీసుకుంటారంటే. మళ్ళీ బల్లలు కూర్చోడానికి. చూడండి షిప్ని ఎట్లా వాళ్ళు డిజైన్ చేశారు. సో హౌ లైక్ ఏ శాండ్.
చూడండి మీరు, అంటే గవర్నమెంట్ ఎంత పెట్టాలో అంత పెడుతుంది ఎన్విరాన్మెంట్ కోసం. రెండవది, ఇక్కడ పిల్లలకి 19 సంవత్సరాల దాకా డెంటల్ వాళ్ళే ఫ్రీగా చెక్ చేస్తారన్నమాట. చూడండి పిల్లలు ఆడుకునేవి. సో అసలు ఎన్ని పెట్టారు చూడండి, మీరు బిలీవ్ అవ్వరు. మా పాప ఇక్కడికి రాకముందు చాలా, అంటే అంత కంఫర్ట్గా తిరగటము, అంటే అంత కంఫర్ట్ ఉండేది కాదు, భయపడుతూ ఉండేది. చూడండి ఎన్విరాన్మెంట్ ఎలా ధైర్యాన్ని నేర్పుతుందో. అక్కడ చూడండి పిల్లలు పైకి బాగా పెరుగుదలకి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. ఎవ్రీవేర్ డస్ట్బిన్స్, అంటే విత్ కవర్లు, వాళ్ళే గవర్నమెంట్ కవర్లు వేసి చూడండి. సో పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకొని పేరెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా మానసికంగా వాళ్ళ ధైర్యాన్ని నింపుకోవడానికి చూడండి. ఇలాంటి ఎన్విరాన్మెంట్ మనం కూడా ఇలా ఆలోచించి ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేయాలి అనేది ఉండాలండి. చూడండి ఇది పిల్లలకి ఎంత క్రియేటివిటీగా నేర్పారు. దీని మీద నడుస్తారు. కేతన్ కమ్మ చూడండి బ్యాలెన్స్. ఇట్లా నడుచుకుంటా ఇక్కడ మళ్ళీ కొంచెం హైట్ లేపారు, డిఫరెంట్గా షేప్ ఇచ్చి, అంటే బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలి పిల్లలకి నేర్పటంలో. చూడండి మనం చదివే కాకుండా క్లీన్గా ఉందా పిల్లలకి. ఇది ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది, ఇది వాటర్, ఇది లిక్విడ్, ఇది డ్రై అవ్వడానికి. మీరు చేయి పెడితే ఆటోమేటిక్గా డ్రై అయిపోద్ది, ఎయిర్ వస్తుంది అనమాట. సో ఇది మిర్రర్ చూడండి, ఇది బటన్. ఇక్కడ గమనించారంటే ఒకవేళ డ్రింకింగ్ వాటర్, మీరు వాటర్ తాగాలన్నా కూడా ఇక్కడ ఎవరు బాటిల్స్ కొనుక్కోరు అసలు, అంతా వాటర్ ఇక్కడే వస్తుంది, ఇక్కడే తాగుతారు.